సో అట్లీ గారు అండ్ అల్లు అర్జున్ గారు చేసే మూవీలో సమంత మెయిన్ క్యారెక్టర్ అని టాక్ వస్తుంది. సో 2 years తర్వాత మళ్ళీ టాలీవుడ్ లోకి వచ్చింది. కెరియర్ లేదు అని చెప్తున్నారు కదా, సో ఆమె గురించి ఏం చెప్తారు? అట్లీ సమంత కలిసి పోలీస్ రోడ్ అని పిక్చర్ చేశారు. అదే తేరి ఆల్రెడీ తమిళ్లో విజయ్ గారితో సూపర్ డూపర్. మనకు తెలుసు విజయ్ గారు అండ్ సమంత గారి కాంబినేషన్ లో సూపర్ డూపర్ హిట్ అయింది. అండ్ అట్లీ గారు కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు సమంత గారు తమిళ్లో. అప్పుడు వరుసగా ఆ సినిమా అయ్యేటప్పుడు చాలా సినిమాలు చేయడం జరిగింది సమంత గారు. ఇటు తెలుగులో పోలీస్ రోడ్ అని రిలీజ్ అయినా కూడా చాలా మంచిగా సాంగ్ కూడా ఉంది కదా దాంట్లో, ఒక మెలోడీ సాంగ్ సమంత గారు విజయ్ గారు, అది చాలా సూపర్ డూపర్ అయింది కదా. చాలా రోజుల తర్వాత అల్లు అర్జున్ గారు సమంత కాంబినేషన్ కూడా సన్ ఆఫ్ సత్యమూర్తి చాలా హిట్ అయింది. ఆ సినిమా కూడా సమంత అండ్ అల్లు అర్జున్ గారు. దాని తర్వాత అల్లు అర్జున్ అండ్ సమంత కాంబినేషన్, ఇప్పుడు అల్లు అర్జున్ గారు ప్యాన్ వరల్డ్ హీరోగా మారిన తర్వాత సమంత గారు కూడా హిందీలో చాలా వెబ్ సిరీస్లు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఆమె ఒక రికగ్నైజ్ ఉంది కాబట్టి ఒక మంచి రీకన్స్ట్రక్షన్ అవుతుందేమో సమంత గారి కెరీర్లో అనుకోవచ్చండి. ఎందుకంటే అట్లీ గారు తమిళ్లో వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్గా, వాళ్ళ వైఫ్ వాళ్ళంతా సమంత బ్యాచే. నా పేరు శివ సినిమాతో వచ్చారు కదా వాళ్ళ వైఫ్ కూడా, అలా వీళ్ళంతా ఒక బ్యాచ్ కాబట్టి ఒక ఫ్రెండ్షిప్లో ఎలాగో నయనతారని బాలీవుడ్కి పరిచయం చేశారు అట్లీ గారు. ఇప్పుడు సమంత గారిని కూడా హాలీవుడ్ రేంజ్కి పరిచయం చేయబోతున్నారని అనుకోవచ్చండి. అంటే డివోర్స్ తర్వాత ఆమెకి కెరియర్ లేదని చెప్పారు. 2 years తర్వాత మళ్ళీ టాలీవుడ్ లో వస్తుంది. మీకు తెలుసో తెలియదు, ఇంకో రూమర్ కూడా వచ్చింది కానీ అది ఎంతవరకు నిజమో అని తెలియదు. అదే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తీసిన డైరెక్టర్ తో సమంత గారు నెక్స్ట్ ఉన్నారు అని కూడా. ఆయన కూడా మన తెలుగు అతనే, రాజమండ్రి అటు సైడ్ నిడదబోలు ఏదో పేరుంది డైరెక్టర్ లో. అంటే ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ లో 2-3 వెబ్ సిరీస్ వాళ్ళతో చేయడంలోనే ఇలా కనెక్షన్స్ పెడుతున్నారు. కానీ చూడాలి, ఏదైనా వాళ్ళ వ్యక్తిగత జీవితం మనకు అనవసరం కాబట్టి సమంత గారు ఈ అల్లు అర్జున్ గారు అని అట్లీ మూవీలో రీఎంట్రీ ఇస్తే నిజంగా ఆమె కెరీర్ ఇంకా, ఎందుకంటే ఇప్పుడు వెంకటేష్ గారు కానీ నాగార్జున గారు కానీ వాళ్ళకి వీళ్ళు కూడా అప్డేట్లో ఉన్నారు. వీళ్ళకి కూడా సమంత సరిపోతుంది అనుకోవచ్చు. అలా లేదు, సమంత ఏజ్ అయిపోయిందంటే నయనతార అండ్ త్రిష గారు ఇప్పటికి కూడా ఆమె కన్నా ముందు వచ్చిన వాళ్ళే కదా. సమంత గారు జస్ట్ ఏం మాయ చేసావో 2008లో ఏమో కెరీర్ స్టార్ట్ చేశారు. అప్పటికే నయనతార త్రిష గారు పెద్ద హీరోయిన్స్, కానీ ఇప్పుడు కూడా వాళ్ళకి తమిళనాడులో మార్కెట్ ఉంది కదా. త్రిష గారు అండ్ నయనతార అయితే లేడీ ఓరియంటెడ్, ఆమె ఓన్లీ చిన్న హీరోలతో చేసినా కూడా నయనతార సినిమాలు హిట్ చేస్తున్నారు. మేబీ సమంత కూడా ఎందుకంటే ఇది ఒక యాక్షన్ ఓరియంటెడ్ మూవీ అని చెప్తున్నారు. దీంట్లో సమంత గారికి కూడా ఓన్లీ గ్లామర్ కాకుండా ఏమన్నా యాక్షన్ పార్ట్ కూడా ఉండబోతుందేమో. ఉంటే ఇంకా ఆమె కెరీర్కి ఇంకా పెద్ద, ఎందుకంటే ఆల్రెడీ ఫ్యామిలీ మ్యాన్ 2లో చాలా యాక్షన్ చేశారు కాబట్టి. మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన అదే హనీ బండి దాంట్లో కూడా చాలా ఫైట్స్ చేశారు కాబట్టి చూడాలి. ఈ పాన్ వరల్డ్ మూవీలో అల్లు అర్జున్ గారితో పాటు ఫైట్స్ కూడా సమంత గారు చేసేటైతే ఇంకా ఆమె కెరీర్ ఊపందుకున్నట్టే నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ అండి.